ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా దేవుని సాన్నిధ్యములో నిలవబడి దేవుని ఆలయములో కూర్చొని ఆదివారము రోజున వాక్యమును వినుటకు, ఆరాధనలు పాల్గొనుటకు, దివ్య పూజలు పాల్గొనుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కని అవకాశమును బట్టి మనం ఎప్పుడు ఆయనకు వందనములు స్తోత్రములు చెల్లించాలి. ఈ రోజున మనము విన్నటువంటి వాక్యములను బట్టి గమనించినప్పుడు ఈనాటి మొదటి పట్టణములోను, అలాగని రెండవ పట్టణము సువార్త 3 వాక్యాలు కూడా మనందరము క్రీస్తు ప్రభువు లేక దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము, దేవుని యొక్క మాట ప్రకారము జీవించాలి అని కోరుతూ ఉన్నాయి. ముఖ్యంగా మొదటి పట్టణాన్ని గమనించినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, మంచివారిని, నీతిమంతులను, దయగలవారిని మీ మధ్య ఉండే విధముగా చేస్తాను అని పలుకుచున్నారు. అనగా జఫనియా ప్రవక్త ద్వారా మనము వింటున్న వాక్యములను గమనించినప్పుడు 3వ వచనములో, 2వ అధ్యాయము 3వ వచనములో దేవుని ఆజ్ఞను పాటించు జనులారా, దేవుని వద్దకు మీరు రండు, న్యాయమును పాటింపుడు, వినయమును అలవరుచుకొనుడు, దేవుడు తన కోపమును ప్రదర్శించు దినమునగా తీర్పు దినమున మీరు దేవుని యొక్క శిక్ష నుండి తప్పించుకొని ఉండగలరు అన్న మాటలను మనము చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, అలాగనే 2వ పట్టణములో గమనిస్తే 30వ వచనము మరియు 31వ వచనములలో ఆయన అంటున్నారు, మానవ స్వభావము ద్వారా బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకొన్నాడు అన్న వాక్యం తెలియజేస్తూ, ఎన్నుకొనబడ్డవారు వినయవంతులు, దేవుడికి దగ్గరగా ఉండేవారు ఎప్పుడూ కూడా గర్వానికి వెళ్ళకూడదు, అహానికి వెళ్ళకూడదు. నేను గొప్ప, దేవుడే నాకు అన్ని ఇచ్చాడన్న గర్వము మనకు వద్దు అన్న మాటలను చూస్తున్నా. గమనించినప్పుడు 30వ వచనము నుండి నేనంది మొదటి గొప్పలు చెప్పుకొనదలచిన వాడు ప్రభువు చేసిన దానిని గురించి గొప్పలు చెప్పవలయును అన్న మాటను చూస్తున్నాం. గొప్పలు మనకు మించిన వాళ్ళు లేరు. నాకు కానీ మీరు కానీ అందరం ఒకసారి స్టార్ట్ చేశామంటే మాకు ఇదండి, మేము ఇదండి, మాది అదండి, మాది ఇదండి, మాకు ఇదండి, మాకు ఎంత ఉందండి, అంత ఉందండి అని స్టార్ట్ చేస్తాం, మొదలు పెడతాం. అలాగని మనము గొప్పలు చెప్పుకొనదలచినప్పుడు భగవంతుని యందు గొప్పలు చెప్పుకోవాలి. మనము గొప్పలు చెప్పుకొనదలచినప్పుడు మనందరము కూడా దేవుడు మనకు చేసినటువంటి ఘన కార్యములను బట్టి గొప్పలు చెప్పుకోవాలి. అందుకే ఈనాటి 2వ పట్టణంలోని ముందు వచనాలు చదువుకుంటే బలహీనులను, సంఘములో అధములను, సంఘములో తక్కువ స్థాయి వారిని లేక జ్ఞానవంతులను కాదు ఆయన పిలిచింది. ఆయన పిలిచిన వారందరూ కూడా ఏదో ఒక లోపము ఉన్నవారే. కానీ ఆయన తన ద్వారా పిలుచుకొని ఆ లోపములను సరిచేస్తూ తన బిడ్డలుగా ఆయన మార్చుకుంటాడు అన్నది మనము నేర్చుకోవాలి. అలాగని ఈనాటి సువార్త పట్టణంలోనికి వచ్చినప్పుడు సువార్త పట్టణములో 5వ అధ్యాయము నుండి 6, 7 ఈ 3 అధ్యాయాలన్నీ కూడా కొండ మీద ప్రసంగాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. గమనించండి, ఈ రోజు నుండి రాబోతున్న 5-6 వారాలు మనము కొండ మీద ప్రసంగాన్ని, అంటే ప్రభు అనేకమైన విషయాలు ఆయన బోధిస్తూ ఉన్నారు.
గమనించండి, 1వ వచనం నుండి మనం చదివితే ఆ చూచి అందరిని చూశారు, అందరు కింద ఉన్నారు ఆయన దగ్గర. ఆయన పైకి ఎక్కుతూ ఉన్నాడు, కొండను ఎక్కుతూ ఉన్నాడు. తర్వాత వచ్చిన శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఈ విధముగా మాట్లాడసాగి. గమనించండి, ప్రభువుతో ఎవరెవరు ఎక్కుతూ ఉన్నారు? శిష్యులు. గమనిస్తే ఆయనకు చెందిన వారు మిగతా వారందరూ వారి వారి స్థలాలను నిలబడి ఆయన వైపు చూస్తున్నారే కానీ కొండ ఎక్కే ప్రయత్నం ఎవరూ చేయటం లేదు. అనగా మనము దేవునితో ప్రయాణము చేయాలంటే పైకి ఎక్కాలి, అనుదినము ప్రయాణము చేయాలంటే ఎక్కటం అంటే ఆరోహణ చేయటం, ఎక్కటం అంటే కొద్దిగా కష్టతరమైన పని. ముఖ్యముగా కొండలు ఎక్కటం అంటే అనగా దేవుని చేరటము అంటే అది సులువైనది కాదు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ శిష్యులు ఆయన చుట్టూ చేరారు అన్న మాటను, అనగా శిష్యులు అనగా నీవు నేను ఆయన శిష్యులము, శిష్యులు అనగా నీవు నేను ఆయన బిడ్డలం. జ్ఞానస్థానము పొందిన వాడు, క్రీస్తుని విశ్వసించే వారందరూ ఆయన శిష్యులు. అనగా ఆయన శిష్యులు ఆయన చుట్టూ ఉన్నారనగా ఆయన అనగా మనందరం ఆయన చుట్టూ నిజముగా ఉన్నామా? ఆయన దగ్గర నిజమైన ఆత్మతో, నిజమైన మనస్సుతో, నిజమైన విశ్వాసముతో దేవుని దగ్గరకు నీవు నేను వచ్చామా అన్నది ఈ రోజున గమనించాలి. ఇదేదో రొటీన్, దాన్ని తెలుగులో ఏమంటాము, రొటీని తెలుగులో ఇంకా తరచుగా లేకపోతే అలవాటుగా, ఇది మా అలవాటు, ఆదివారం గుడికి వెళ్ళటం అలవాటు అయిపోయింది. ఇంకా వెళ్ళకపోతే బాగుండదు, వెళ్ళాలి అన్నది విధంగా కాకుండా నేను వెళుతున్నది ఆయన దగ్గరకు, నేను కూర్చుంటున్నది ఆయన సన్నిధిలో, నేను వింటున్నది ఆయన వాక్యము, నేను పాటించేది ఆయన మాట. అంతేకాని అనిల్ ఫాదర్ గారి మాట, ఇంకొక ఫాదర్ గారి మాట, ఇంకొక ఫాదర్ గారి మాట నేను వింటము లేదు. నేను వినున్నది దేవుని మాట, నేను వినేది క్రీస్తు మాట. కావున నీవు నేను వినాలనుకుంటే ఇదిగో శిష్యుల వలె ఆయన చుట్టూ చేరి జీవించాలి, శిష్యుల వలె ఆయన చుట్టూ ఉండాలి, శిష్యుల వలె ఆయనతో ప్రయాణించాలి అన్నది గతవారము మనం గమనిస్తే ప్రభు అన్నాడు, హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యము సమీపించినది. మరి ఈ వారం అంటూ ఉన్నారు, నాతో నడవాలి అంటే మీకు ఒక మేనిఫెస్టో ఉండాలి. గమనించండి, ఎన్నికలు వచ్చిన సమయంలో ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో, ఒక ప్రణాళిక, రాబోతున్న 5 సంవత్సరాలు మా గవర్నమెంట్ని మీరు ఎన్నుకుంటే ఫలానావి 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 చేస్తాము. అలాగనే యేసు ప్రభువు కూడా తన యొక్క బహిరంగ జీవితమును, తన యొక్క దేవుని సువార్త ప్రకటనలో ముందుగానే మనకు ఒక మేనిఫెస్టో ఇచ్చాడు, ఒక ప్రణాళిక. ఈ 8 నీలో ఉంటే, ఈ 8 ప్రణాళికలు, 8 అష్టభాగ్యాలు, ఈ భాగ్యాలు, ఈ వరాలు, ఈ కృపలు నీలో ఉంటే నీవు నాకు చెందిన వాడవు. అంతేకాని గర్వము కాదు, అహము కాదు, నీలో నాలో ఉండవలసినది దీనత అని మొదటి వాక్యంలోనే పలుకుతూ ఉన్నాడు. 3వ వచనాన్ని గమనిస్తే దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. 5వ వచనం ఒక్కసారి చూద్దాం. వినమ్రులు ధన్యులు, 2 ఒకటి అటు ఇటుగా. మొదటిది దైవరాజ్యము వారిది, రెండవది భూమికి వారసులగుదురు. ఏ భూమికి? ఈ లోకంలో ఉన్న సంపదలనే భూమికి కాదు. నాకు డబ్బులు బాగున్నాయి కాబట్టి ఈ 10 ఎకరాలు కొనేస్తా, 20 ఎకరాలు కొనేస్తా, 50 ఎకరాలు కొనేస్తా, ఈ 100 ఎకరాలు కొనేస్తా. ఈ భూమికి నీవు నేను ఎప్పుడూ వారసులము కాదు. ఈ భూమిలో నీవు నేను యాత్రికులమే. నీ భూమి, నీ దైవరాజ్యం అనే భూమి, పరలోక రాజ్యం అనే భూమి నీ వారసత్వము. అక్కడ నీకు దేవుడు నీకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రభు అంటూ ఉన్నారు శిష్యుల దగ్గర నుండి వెళ్ళే సమయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం అనుకుంటా 6వ వచనానికి పైన ఫిలిప్ అడుగుతూ ఉన్నారు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదు, నేను వెళ్ళి మీకు ఒక స్థలమును తయారు చేస్తానని ప్రభు పలికారు. ఈ లోకంలో నీ స్థలాలు కాదు,
పరలోకములో నీకు ఒక స్థలము, అదే దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యములో వారికి స్థలమున్నది. వినమ్రులు ధన్యులు, వారు పరలోకం అనే భూమిలో వారసులు అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కావున దేవుడిస్తున్నటువంటి యొక్క మేనిఫెస్టో కావచ్చు, ఇది ఒక దేశానికి రాజ్యాంగం ఉంటుంది. మనకు కాన్స్టిట్యూషన్ ఉంది. భారతదేశంలో పౌరులుగా ఉండాలి అంటే ఈ ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగంలో ఉన్న విధులను, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్నిటినీ నేను పాటించినప్పుడే ఆ దేశానికి చెందిన పౌరుడిగా నీవు గుర్తించబడతావు. అంతేకాని నేను కత్తి పట్టుకొని బహిరంగంగా రోడ్డు మీద తిరుగుతానంటే మన రాజ్యాంగం ఒప్పుకోదు. నేను నచ్చినట్లు డ్రెస్ వేసుకొని బజారులో తిరుగుతానంటే మన రాజ్యాంగము ఒప్పుకోదు. నీకు స్వాతంత్రం ఉండవచ్చు, నీకు అన్నీ ఉండవచ్చు, కానీ కొన్ని హద్దులు పరిధులు ఉంటాయి. అలాగని క్రీస్తు రాజ్యానికి రావాలి అంటే నీకు కొన్ని హద్దులు పరిధులు ఉన్నాయి. అదే ఈ అష్టభాగ్యాలనే హద్దులలో నీవు ఉంటే, ఈ అష్టభాగ్యాలు అనే పరిధిలో నీవు జీవిస్తే నీవు ఆయనకు చెందిన వాడవు. కావున కొద్ది సమయం మనందరము కూడా తొందరగా ఈ 8 గురించి ధ్యానించుకుందాం. మొదటిది మూడోది కలిపి చదువుకుంటే ఏమంటూ ఉన్నది? దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు అన్న మాటలను చూస్తున్నాం. ముఖ్యంగా గమనిస్తే లూకాసు సువార్త 18వ అధ్యాయములో గమనించండి. దీనత అనేది ఇదేదో తగ్గింపు మనసు అనుకోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనది. దీనత అనగా ఆత్మ సంబంధమైనది, పేదరికము కాదు. పేదరికం అంటే డబ్బులు ఉండి డబ్బులు లేకపోవటము పేదరికము కాదు. డబ్బులు ఉండి కూడా అవి నిన్ను నన్ను నియంత్రించకుండా ఉండటమే దీనత్వము కలిగి ఉండటం. దీనత్వము అనగా మనకు ఉన్న సంపదలు దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుని యొక్క దీవెనగా నేను భావిస్తున్నాను. ఏ విధముగా దీనాత్ములు అంటే 18వ అధ్యాయములో సుంకరి దేవాలయపు మెట్టుకడ దగ్గర నిలవబడి, దేవాలయం వెలుపల నిలవబడి తల ఎత్తుటకును కూడా సాహసించక ప్రార్థించిన విధం దీనత. తగ్గింపు మనసు కలిగి ఉండటం దీనత. ఉన్న దానిని బట్టి సంతోషించటం దీనత. అదే కదా 13వ వచనంలో మనం చదువుతున్నాం. 18వ అధ్యాయం 13వ వచనం, దూరముగా నిలవబడి కనులైనను ఎత్తుటకు సాహసించక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఏ పాపాత్ముని కనికరింపు. అది దీనత అంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడును తొలగించమని వేడుకోవటం. ఇదిగో ప్రభువా, నేను ఆపాదమస్తకం పాపాత్ముడని, నన్ను నేను తగ్గించుకుంటూ నీ ముందుకు వచ్చాను అని దీనతతో ప్రభువుని అడగటం. ప్రియ సహోదరి సహోదరుడు గమనించుకుంటూ వెళితే మనము మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా రక్తస్రావ వ్యాధి రోగి ప్రభు దగ్గరకు విని ఆయన తనకున్నదంతయు వెచ్చించిన తన సంపదలన్నిటినీ వదిలివేసి తగ్గింపు మనసుతో నేను ఆయన దగ్గరకు వెళితే చాలు, నాకు అన్నీ సమకూరుతాయి అన్న భావనతో ఆ స్త్రీ వచ్చిన విధముగా నేను ఆయన దగ్గరికి వెళితే చాలు, ఆయన దగ్గర ఉంటే చాలు, ఆయనతో ఉంటే చాలు. మనందరం పాడతాం, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని. జీవితంలో అలాగ బ్రతకం కదా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవు లేకపోతే నేను వ్యర్థుడిని అని పలుకుతాం. అది నోటి నుండి వచ్చేదే, కానీ ఆత్మ నుండి వచ్చేది బహు తక్కువ. కావున నీవు నేను కూడా నీవుంటే నాకు చాలంటూ ఉన్నావు. మరి ఏది ఉంటే చాలు, ఏది దేనికోసం ఉంటే చాలనే వాడివి ఉన్నదానితో తృప్తి లేకుండా అహర్నిశలు కష్టపడుతూ నాకు అది కావాలి ఇది కావాలని మనము సంపదల వెంట లోకము వెంట పరిగిడి నేటి సమాజంలో జీవిస్తూ ఉండగా, పరిగిడకూడదనటం లేదు, సంపాదించవద్దు అనటం లేదు. దేనికైనా ఒక హద్దు ఉండాలి, ఆ సంపాదన కూడా ఒక హద్దు ఉండాలి. ఈ రోజుల్లో గమనిస్తే ఒకప్పుడు పెళ్ళిళ్ళు, నిన్న నేను ఒక జూబిలీకి వెళ్ళాను, ఫాదర్ గారి జూబిలీకి, 25 సంవత్సరాల జూబిలీ. అదే రోజున వారి యొక్క తమ్ముడి వివాహమై కూడా 25 సంవత్సరాలు. ఈ రోజుల్లో 25 రోజులు కలిసి ఉండలేకపోతున్నారు. పెళ్ళైన 25 రోజులకో నెల రోజుల్లోపే ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు, నాకు తగ్గట్టుగా అబ్బాయి లేడు. తగ్గట్టుగా ఉండరు, మలచుకోవాలి.
వాళ్ళని మనకు తగ్గట్టుగా మలచుకోవాలి. కానీ ఈ రోజుల్లో మన ఎక్స్పెక్టేషన్స్, మన యొక్క ఊహలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే మానవుడు అంత ఊహాలోకంలో జీవించకూడదు. ఉన్నదానితో తృప్తికరముగా జీవించాలి. రాబోతున్న రోజుల్లో ఒకప్పుడు మనం 25 సంవత్సరాల జూబిలీలు, 50 సంవత్సరాల జూబిలీలు చేసుకోండి. ఈ సంవత్సరం ఇక్కడి నుంచి 1 సంవత్సరం జూబిలీ చేసుకోవాలి, 2 సంవత్సరాలు చూస్తున్నాం కదా. మా పెళ్ళి 6 నెలలు 60 days జూబిలీ అంట, 1 year జూబిలీ. నాకు తెలిసి ఎవరో ఈ రోజుల్లో చేస్తున్నారు చాలా మంది. ఫాదర్ గారిని మా మొదటి వార్షికోత్సవం ఫాదర్ ఘనంగా చేసుకుంటున్నాం. 1 సంవత్సరం 365 రోజులు కలిసికట్టుగా ఉండాలంటే 36 సంవత్సరాలు కలిసికట్టుగా ఉన్నట్టు అర్థంగా వాళ్ళు భావించే రోజుల్లో మనం ఉన్నాం. అంటే వాడంతా నేనంతా తగ్గించే స్వభావం మనలో లేదు, తగ్గింపుగా ఉండే మనస్సు లేదు. మనందరము కూడా నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని ఉన్నామే, కానీ ఇది నా జీవితం, ఇది నేను కలిసి ఉంటున్నానన్న భావన. గమనించండి, దానియేలు గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనంలో షడ్రక్, మెషక్, అబేద్నెగో ఏం చేస్తూ ఉన్నారు? మా దేవుడు మమ్ము రక్షించినా రక్షించకపోయినా ఆయన మీదనే ఆధారపడతామని ఆధారపడి జీవించారు. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి గమనిస్తే, అతడు మమ్ము కాపాడకున్నను నేను మీ దైవములను గాని సువర్ణమూర్తులను గాని చూడండి, వాళ్ళు అంటూ ఉన్నారు, మా దేవుడు మమ్ము రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రము మిమ్ములను ఈ లోక వస్తువులను ఆరాధించమంటే, మనమైతే ఛాన్స్ వస్తే చాలు ఎక్కడ ఏది దొరికిద్దా అని పరిగెత్తే రోజుల్లో. అంతేకాని ఇది దేవునికి ఇష్టమైన పని కాదు, ఇది నా కుటుంబానికి ఇష్టమైన పని కాదు, ఇది నన్ను నా కుటుంబాన్ని కొద్దిగా లోతులోనికి కష్టాల్లోనికి ఈడ్చిక్కి ఇది నాకు వద్దు, ఉన్నదానితో తృప్తిగా ఉంటాను అన్న మనస్తత్వాలు మనలో పొరబడుతూ ఉన్నాయి, తగ్గిపోతూ ఉన్న రోజుల్లోనే ఉన్నాం. కావున ఈ రోజున మనము నేర్చుకోవలసినది మొదటి సమూయేలు గ్రంథములో 17వ అధ్యాయములో 45-46 వచనాలు ఒక్కసారి చూద్దాం. 17వ అధ్యాయం 45-46 గమనించండి. దావీదు ఎవరి పేరున యుద్ధానికి వెళుతూ ఉన్నారు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. నా మీదకు వచ్చితివి, కానీ నేను దేవుని పేరట, యావే పేరట, మా దైవముల పేరట నేను నీ ముందుకు నేను వచ్చాను. దేవుని పేర అన్న మాటను ఆయన వాడుతూ ఉన్నాడు. దేవుని సహాయముతో, దేవుని శక్తితో నేను ఇలాగ చేస్తూ ఉన్నాను అన్న మాటలను ఇక్కడ దావీదు మనకు నేర్పుతున్నాడు. కావున నీవు నేను చెయ్యి పనిలో దేవునికి స్థానాన్ని ఇచ్చే బిడ్డగా నీవు నేను ఉండాలని ఆయన కోరుతున్నారు. అది రెండవది కూడా, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు. వినమ్రత, వినయము అన్నది ఇదేదో మనము తగ్గించేవాళ్ళు. యెషయా గ్రంథం 57వ అధ్యాయములో 15వ వచనం ఒక్కసారి చూస్తే, 57వ అధ్యాయం 15వ వచనం 1-5 శిక్షించి చేయి విడిచి తిని ఆ జనులు తమ దారిన తాము వెళ్ళిపోయారు. అనగా వాళ్ళు తగ్గించుకోలేకపోతూ ఉన్నారు, వినమ్రులు కాలేకపోతూ ఉన్నారు. అందుకే మనము 149వ కీర్తన 4వ వచనం ఒక్కసారి గమనిస్తే, 149వ కీర్తన 4వ వచనం ఒక్కసారి చూద్దాం. ప్రభు తన ప్రజలను గాంచి, ఎందుకు వారు ప్రజలను గాంచి దేవుడు ఎప్పుడు సంతోషిస్తారు? తన వలె తన మాటకు బొద్దులై జీవించినప్పుడు, తగ్గింపు కలిగి జీవించినప్పుడు ఆయన వారిని ఆశీర్వదిస్తారు. అదే తర్వాత 147వ కీర్తన 6వ వచనం ఒక్కసారి చూద్దాం. అమ్మా ప్రభువు దీనులను లేవనెత్తెను, దుష్టులను చూడండి, దీనులు అనగా వినమ్రులు, తగ్గింపు మనస్సు గలవారు. అలాగని 18వ కీర్తన 27వ వచనం, 18వ కీర్తన 27వ వచనం, నీవు వినయాత్ములను రక్షించువు,
వినయాత్ములను ఆయన రక్షిస్తారు. వినయము ఆయనకు ఆభూషణముగా ఆయన అంటున్నాడు. అన్నిటికీ మూలమైనది వినయము కలిగి ఉండుట, తగ్గింపు మనస్సు కలిగి అలవరుచుకోవాలి. అందువల్ల మూడవది మనం గమనిస్తే, మనం 4వ వచనం ఒకసారి చూద్దాం. సువార్తలు శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్న మాటలను చూస్తున్నాం. శోకార్తులు ధన్యులు, దుఃఖించేవారు ధన్యులు. దేనికి దుఃఖము? నీ పాపమునకు పశ్చాత్తాపపడుతూ దుఃఖించుట. అందుకే మొదటి మనం సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6 వచనం నుండి చదివితే, హన్న హృదయ వేదనతో దేవుని దగ్గర కన్నీరు కాచుచూ ప్రార్థించినది అన్న మాటలను ఇక్కడ మనము చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథములో 1వ అధ్యాయములో హన్న దేవుని ఆలయములో కూర్చొని తన జీవితమును ఆయన ముందు ఉంచి, తన కష్టమును, తన బాధలను అన్నిటిని ఆయన ముందు ఉంచి, కన్నీటితో తన వేదనను ప్రభువు ముందు ఉంచినప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించిన విధానాన్ని చూస్తూ ఉన్నాం. 51వ కీర్తనలో మనం గమనించినప్పుడు ఆ యొక్క దావీదు ఎంత చక్కగా తన పాపములకు పశ్చాత్తాపపడుతూ శోకించుచు, ఆయన దుఃఖించుచు ప్రార్థించిన విధానాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. కావున అలాగని మరియు అలాగే 34వ కీర్తన 18వ వచనం ఒకసారి చూద్దాం. 34వ కీర్తన 18వ వచనం, ఆ వేదన వలన హృదయములను ప్రభువు చేరువలోనే ఉండును, బాధల వలన ధైర్యము కోల్పోయిన వారికి అతడు, అనగా విరిగి నలిగిన హృదయములకు ఆయన శక్తిని, ధైర్యమును ఇస్తాడు. నాకు కావలసినది పశ్చాత్తాపకరమైన హృదయమే కానీ మరి ఏది కాదని ప్రభు అంటూ ఉన్న మాటలను ఈ రోజున నీవు నేను జ్ఞాపకపరుచుకుంటాం. అనగా మనిషి శోకిస్తూ ఉన్నాడు అంటే అదేదో దిగజారిన తనము కాదు. బాధలలో నీవు శోకించినప్పుడు అదే తెలుగులో ఒక సామెత ఉంది, నవ్వే ఆడదాన్ని ఏడ్చే మొగాన్ని ఎప్పుడు నమ్మకూడదు. నవ్వే ఆడవాళ్ళను ఏడ్చే మగాడిని, ఎందుకంటే మగాడు ఆడవకూడదు, ఆడవాళ్ళు ఎక్కువగా నవ్వకూడదు. కానీ ఈ రోజుల్లో ఆపోజిట్ అయిపోయింది. అందుకే ప్రపంచం ఇలా తలకిందులైపోతూ ఉంది. ఫాదర్ గారండి ఇలాగ మమ్మల్ని కించపరుస్తున్నారు. మీరు వెళ్ళి చదవండి అమ్మా, ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా గమనించండి. స్త్రీ ఎప్పుడైతే తన కుటుంబముల గురించి, వ్యక్తిత్వముల గురించి ఎప్పుడైతే తన పరిధిలో ఆలోచిస్తే కుటుంబాలు ఎప్పుడూ బాగుపడతాయి. తన కాకుండా బయట విషయాలు ఆలోచించే కుటుంబాలు ఎప్పుడూ కూడా దిగజారుడు తనములోనే ఉంటాయి. నేను అన్నానని కాదు. కావున ఈ రోజున నీ కుటుంబము గురించి నీవు శ్రద్ధ వహించే బిడ్డగా ఉన్నావా? నీ కుటుంబం గురించి నీవు జీవించే బిడ్డగా ఉన్నావా? కావున నీ బాధలలో, నీ కష్టములలో ఇదిగో మనము శోకించి వారమైనచో, శోకించుట అంటే ఇప్పుడు కన్నీటి ముఖంతో, ఏడుపు ముఖంతో అంటారు, ఏడుపు గుట్లాగా ఉంటారు, అలాగ కాదు. నీ కష్టములలో నీ ఏడ్పును దేవుని ముందు ఉంచు. నీ కష్టం అనే బాధను ప్రభువు ముందు ఉంచు. లాజరు మరణించినప్పుడు యేసు ప్రభువే కన్నీరు కార్చారు. కారణం, అంతగా ప్రేమించాడు. కావున ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అలాంటి ఆయన అంటూ ఉన్నాడు 56వ కీర్తన 8వ వచనములో, 56వ కీర్తన 8వ వచనంలో, నీ అశ్రు నా వేదనను గుర్తించితివి, నా అశ్రు బిందువులను, నా కన్నీటిని సీసాలో భద్రపరిచావు. అనగా దేవుడు నీ కన్నీటిని వృధా చేయువాడు కాదు. అంటారు ఇంకా ఏడుగురా, ఒక బిందు నీళ్లు పట్టుకుంటానన్నట్టు ఈ రోజుల్లో మనం ఉన్నాం. దేవుడు నీ కన్నీటినట భద్రపరచువాడు, అనగా నిన్ను గురించి శ్రద్ధ వహించువాడు అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, కావునని మరి నీవు నేను కూడా తర్వాత 4వ ఏమిటి, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కోసం నిలబడేవారు కష్టములలో కూడా, బాధలలో కూడా, వేదనలో కూడా చెలించకుండా, అదే కదా నీతి కోసం నిలబడటం. ఆదికాండములో 39వ అధ్యాయములో గమనించండి, పాత నిబంధనలో యోసేపు ఏ విధముగా జీవించాడు. ఆ స్త్రీ వచ్చి తన మీద పడుతూ, అయ్యా నాతో సుఖించు, నన్ను ఆనందపరచని అడిగినప్పుడు ఆయన ఆమె నుండి పారిపోతూ ఉన్నాడు.
పారిపోతూ ఉన్నాడు. అనగా పాపమునకు పారిపోయి నీతికి జీవించటం, పాపమును వదిలివేసి నీతితో నిజాయితీతో. ఈ రోజుల్లో ఏదో సినిమాలో చెప్పినట్లు అవకాశం కోసం చూసేవాళ్లే కానీ అవకాశం లేక చాలా మంది బాధపడుతున్నారు. కానీ అవకాశాలు వచ్చినా తప్పులు చెయ్యనివాడు. నీ కంటి ముందు అనేక మంది ఉన్నా నీ భార్యను తప్ప పరస్త్రీని మోహపు చూపుతో చూడనివాడు. ఈ రోజుల్లో బహు తక్కువ కావున అవకాశాల కోసం అరులు చాచేవారు, అవకాశాల కోసం చెడు పనులు చేయటానికి సిద్ధపడేవారు. ఈ రోజుల్లో నీ సెల్ ఫోన్, నిన్న నేను కొత్తగా సెల్ ఫోన్ కొంటే అతను ఇస్తే వెళ్ళాను దాన్ని కవర్ వేయించుకోవటానికి. వెళ్తే ఒక ఆవిడ, ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఆయన షాప్ అతను ఆవిడతో అంటూ ఉంటారమ్మా, ఈ యాప్లు పడితే ఆ యాప్లు డౌన్లోడ్ చేయొద్దు తల్లి, మంచిది కాదు అని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నాడు ఆ స్త్రీతో. ఈ సెల్ ఫోన్లో ఏ యాప్లు ఉంటున్నాయి? నీ సెల్ ఫోన్ ధైర్యంగా ఫాదర్ గారిని ఇది నా సెల్ ఫోన్ అని ఇవ్వగలిగే స్థితిలో ఎంతమంది ఉన్నాం? ఏ యాప్లు పడితే ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకోవటం, ఏ సైట్లకు పడితే ఆ సైట్లకి పరిగెత్తుకుని వెళ్ళటం, నీతి మాలిన జీవితం, నీతి మాలిన ఆలోచన చెయ్యటం ఎంతమంది లేరు మన మధ్యలో? మన మధ్యలో ఎంతమంది లేరు? పైకి మాత్రం అందరం పత్తిత్తులమే, పైకి మాత్రం అందరం పత్తిత్తులమే, నాతో సహా. నేను గొప్పవాడిని అంటాం లేదా? కావున ఈ రోజున దేవుడు నీతి నిమిత్తము జీవించమని అడుగుతూ ఉన్నాడు. నీతి కోసం ఎన్ని తప్పులైనా చేయకుండా నిలబడే తత్వం దేవుడు నిన్ను నన్ను కోరుతూ ఉన్నాడు. కావున ఇదిగో ఈ యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు చదువుదాం ఒక్కసారి అక్కడ. అడగమనగా వదిలివేసి పారిపోయాడు, వెళ్ళిపోయాడు ఆ స్థలము నుండి. ఇది తప్పుడు స్థలము, ఈ స్థలానికి నేను వెళ్ళకూడదు, తప్పు తెలిసి తెలియక వచ్చానని వెంటనే ఆ స్థలము నుండి బయటకు వచ్చే బిడ్డలుగా నీవు నేను ఉన్నామా? రాత్రి 10 తర్వాత నీకు రోడ్డు మీద పని ఏంటి? రాత్రి 9:30, 10 తర్వాత, 11 తర్వాత రోడ్ల మీద తిరగాల్సిన అవసరం నీకేంటి? ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోవచ్చు కదా. బ్రహ్మానందం ఒక మాట చెప్తాడమ్మా, రాత్రి 8 తర్వాత హైదరాబాద్ ఎలాగుండిద్దో నాకు తెలియదండి అంటాడు. రాత్రి 8 తర్వాత హైదరాబాద్ ఎలాగుండిద్దో నాకు తెలియదు. కారణం తను 7ంటికి ఇంటికి వెళ్ళిపోయి భార్యాభర్తల పిల్లలతో చక్కగా జీవిస్తున్నాడు. అది నీవు నేను నేర్చుకోవలసినది. అదేంటే మా ఉద్యోగం అయిపోయాలి. ఓకే, నీ ఉద్యోగం 8కి అయిపోయింది, డైరెక్ట్గా బండేసుకొని ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ మధ్యలో ఎందుకు ఆపటం? మా ఆవిడ అన్నం వండదండి కాబట్టి ఓకే, ఏమంటారు, కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళు. ఈ వేరే పాయింట్స్ దగ్గరికి ఎందుకు? మనకేం పని? వేరే పాయింట్లతో మనకేం పని? కర్రీ పాయింట్ అయితే కర్రీ పాయింట్కే వెళ్ళు, ఏ మాటకైతే ఏ మాటకే వెళ్ళు సరుకుల కోసం. అంతేకాని అన్నీ నాయి అని తిరుగుతూ ఉంటాం, అంతా నాదే అని జల్సాలు చేస్తూ ఉంటాం. తర్వాత నీ జల్సాల వలన కుటుంబం అంతా రోడ్డు మీద పడిద్ది. దాచిన సొమ్మంతా వైద్యుడికి ఇయ్యాలి, తర్వాత వచ్చి పట్టుకొని అడుక్కోవాలి. నువ్వు పోతావు బాగానే, నువ్వు చచ్చిపోయిపోతావు. నీ పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు, నీ పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు కదా, అది ఆలోచించటం లేదు. నీతి మాలిన జీవితాలు మనకు వద్దు అని వాక్యాలు బోధిస్తూ ఉంటే, ఫాదర్ గారండి మీకేంటండి 1,00,000 మాట్లాడతాడు, మా బతుకులు మీకేం తెలుసు? ఎందుకు తెలియదు? మేమేలేదు ఆకాశం ఊడిపడలా. మేము మీలాగే ఒక కుటుంబం నుండి బయట వచ్చిన వాళ్ళమే. మా అమ్మా నాన్న కూడా ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలుసు, మా అన్నయ్యలు ఎంత కష్టపడుతున్నారు ఇళ్ళ దగ్గర మాకు తెలుసు, మా బంధువులు ఎంత కష్టపడుతున్నారో తెలుసు. కుటుంబ జీవితాలు తెలియకుండా ఇక్కడ అవడం లేము. కాకపోతే నీవు జీవించు విధానము దేవునికి దగ్గరగా ఉండాలి అని వాక్యాలు కోరుతున్నాయి ప్రభు అంటూ. అందుకే నేను చెప్పాను, ఈ ప్రణాళిక, ఈ మేనిఫెస్టో దేవుడు మనకిచ్చాడు అంటే ఈ 8 అష్టభాగ్యాలు. భాగ్యము అంటే వరం.
ఈ 8 వారాలు నీలో ఉంటే నువ్వు ఏ తప్పు చేయటానికి సాహసించావు. ఈ 8 వారాలు నీలో ఉంటే ఏ తప్పు కూడా నీ దరికి రాదు. అదిగే కదా మనం యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటూ ఉన్నది? 1వ అధ్యాయం 1వ వచనములో యోబు అని పేరు గల ధనుడొకడు ఉండెను. అదండి 6 చూద్దాం. 6వ అది ఏమిటమ్మా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అమ్మా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శించును. ఇక్కడ యోబు ఎలాంటి వాడు? హృదయ శుద్ధి కలవాడు, హృదయములో శుద్ధత్వము కలవాడు, మంచితనము కలవాడు. ఊజు దేశమున ఒక ధనవంతుడు కలడు, అతని పేరు యోబు. తర్వాత వచనం, రుజువర్తనుడు, న్యాయవంతుడు మరియు దేవుని పట్ల అదండి హృదయ శుద్ధి అంటే ఎక్కడి నుంచో రాదు. భగవంతుని మీద ఆధారపడేవాడు హృదయములో శుద్ధి కలిగి ఉంటాడు. అంతరంగక శుద్ధి అదేమంటే, నేను రోజు డవ్ సబ్బుతో స్నానం చేస్తాను ఫాదర్. నువ్వు డవ్ సబ్బుతో స్నానం చెయ్యి, లేకపోతే ఇంకో సబ్బుతో స్నానం చెయ్యి. ఆ మచ్చ శరీరం మీద చక్కగా నువ్వు ఏదో ఆయింట్మెంట్లు పూసి, ఏదో లేపనాలు పూసి, ఏదో సెంటులు కొట్టి ఏదో శుభ్రంగా రావచ్చు. నీ హృదయము ఏమంటారు, కుళ్ళుతో కుతంత్రముతో నిండకుండా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనం గమనించినప్పుడు రోమీలకు వ్రాయబడి అందరం పాపాత్ములమే ఆయన అంటూ ఉన్నాడు. అందరం పాపాత్ములే 3వ అధ్యాయం 23వ వచనంలో. కానీ దేవుని ప్రణాళిక ప్రకారం జీవించేవాడు దీవించబడతాడు. కీర్తన 86 11వ వచనం ఒక్కసారి చూద్దాం. కీర్తన 86 11వ వచనం. నాకు తెలియజేయుము. అదండి హృదయ శుద్ధితో నమ్మదగిన తనముతో నీ త్రోవలలో నడుచును పూర్ణ హృదయముతో. అదండి గౌరవించటము, హృదయ శుద్ధి, గౌరవముగా జీవించటం. గమనించండి, ఇందాక చదివాం పాత నిబంధనలో ఆది కాండములో 39వ వచనంలో యోసేపు గురించి. హృదయ శుద్ధి అంటే అది పాపము చెయ్యాలని అవకాశము వచ్చినా పాపము చెయ్యకుండా, తిట్టాలని అవకాశము వచ్చినా తిట్టకుండా, కొట్టాలని అవకాశము వచ్చినా కొట్టకుండా అన్నీ దేవునికి అర్పించుకొని జీవించటం ఈ రోజున ఆయన వల్ల కోరుతూ ఉన్నారు. హృదయ శుద్ధి, పవిత్రమైన ఆలోచన, అంతరంగ అదే కదా అంతఃకరణ శుద్ధితో కదా. పోయిన వారం చెప్పాను, అంతఃకరణ శుద్ధితో అంటే ఆత్మయందు శుద్ధి కలిగి, అనగా నీవు మాట్లాడే జీవితం, నీవు జీవించే విధానములో శుద్ధత కలిగి, మంచితనము కలిగి, ఎలాంటి తప్పు చేయటానికి కూడా అవకాశాలు ఉన్నా తప్పు చేయని జీవితం దేవుడు నీ నుండి నా నుండి అలాగని రాజుల మొదటి గ్రంథములో 15వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 1, 5, 14వ వచనం. అదండి ఆసా అనే వ్యక్తి పెద్ద పెద్ద గుళ్ళు నిర్మించకపోయినాట. ఏం చేశాడట? అతని హృదయము మాత్రము ప్రభు యావేనందు లగ్నమై ఉండను. అంతే. మేము గుడికి వస్తేనే పవిత్రులం కాదు, ఇంట్లో ఉన్నా పవిత్రంగా ఉండొచ్చు. మేము గుడికి వస్తేనే మంచోళ్ళం కాదు, ఇంటిలో ఉన్నా, నీ పని స్థలములో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా పవిత్రముగా ఆలోచించటం, పవిత్రముగా జీవించడం. కొంతమంది ఉంటారు, అవతలోడు మంచోడైనా వీళ్ళు చెడ్డోలు చేసేస్తారు వీళ్ళ ప్రవర్తనతో. అవతలోడు మంచోడే కానీ ఇంట్లో ఉన్న ప్రవర్తన, బయట చూసే పద్ధతులు బట్టి మా ఆయన కూడా అంతే అని లెక్క కట్టేస్తాం 10 మందితో. అది తప్పు. అందరు ఎలాగెందుకుంటారు? మంచివాళ్ళు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి ఇంకా మనం చక్కగా బ్రతుకుతున్నాం, ఇంకా కాపురాలు చేయగలుగుతూ ఉన్నాం, ఇంకా అందరం శుద్ధి కలిగి జీవిస్తున్నాం. ఎవడో ఒక పెంట మీద రాయేశాడని అందరూ వేశారని వేయరు కదా.
కావున అందరినీ ఒక దృష్టితో చూడకూడదు. నేను వంకరోనైతే రేపు లోకం అంతా వంకర కాదు కదా, నాకు కావర్లు వచ్చినాయి కదా అని, నాకు లోకమంతా పచ్చగా కనపడుతుంది కదా అని అందరూ పచ్చచోళ్లే, అందరూ అదే జాతికి చెందిన వాళ్ళే అంటే తప్పు. అర్థంగా ఆలోచించకూడదు. తెలిసి తెలియని తనంతో కొంతమంది నోరు జారుతూ ఉంటారు. మంచిది కాదు. ఈ రోజున ప్రభు అంటూ హృదయ శుద్ధి, ఆత్మలో అనగా మాటలో శుద్ధతత్వం, నడవడికలో శుద్ధత, అన్నిటిలో శుద్ధత కలిగి ఉండటం ఆయన. అందుకే ప్రభు అంటూ ఉన్నారు యోహాను సువార్త 1వ అధ్యాయంలో 47వ వచనం నుండి చదివితే, నా తార్యేలుని గురించి ఇదిగో కపటము లేని ఇశ్రాయేలీయుడు అన్న మాటలు ప్రభు వాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం నుండి చూచి అతని గురించి యేసు ఇదిగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు అని చెబుతూ ఉన్నాడు. కపటము లేని నిజమైన, మనలో కూడా కపటత్వము లేకుండా, అంటే మోసగించే తనము లేకుండా హృదయ శుద్ధితో జీవించాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కావున అలాగని మనము చూస్తూ ఉన్నాం. 5వ ఏమిటి? దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనములో మనం గమనించినప్పుడు, పరులను క్షమింపుడు, అతని దయ కలిగి ఉండటం. నా పేరు దయ, నాకు లేనిదే దయ. నా చుట్టూ ఇప్పుడు వైఫైలాగా వేరేది ఉంటుంది, కానీ దయ అనేది మాత్రం లేదు. పేరు మాత్రం దయమ్మ, పేరు మాత్రం శాంతమ్మ, పేరు మాత్రం ఇంకొకటి. అన్నీ చేసేవన్నీ మాత్రం ఆందోళనలు, అవతలవాడికి గుండె నొప్పి తెప్పించే పనులన్నీ చేస్తూ. కావున దయామయులు ధన్యులు. నిర్గమకాండ 34వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి గమనిస్తే, నిర్గమకాండ 34వ అధ్యాయం 6వ వచనం, ప్రభువు మోషేకు ముందుగా నడచుచు ఇట్లు ప్రకటించెను. చూడండి, దేవుడు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభంగా కోపపడువాడు కాదు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగిన. అదండి దయామయులు. దేవుడు దయామయుడు కావున ఆయన నుండి మనము నేర్చుకోవలసినది ఇలాంటివి. అలాగనే దయ అనగా మంచి సమరీయుడిలాగా జీవించటం. యోహాను సువార్త 10వ అధ్యాయములో మనం గమనిస్తే అక్కడ ఉపమానాన్ని చూస్తూ ఉన్నాం. ఆ దారిన 3-4 వెళ్ళిపోయారు, కానీ ఎవ్వరూ కూడా దెబ్బలు తగిలిన వ్యక్తిని పట్టించుకోలేదు. ఒక సమరీయుడు వచ్చి తన యొక్క వాహనం మీద కూర్చోబెట్టుకొని వెళ్ళాడు. దయ అంటే ఆపదలో ఉన్న వారిని, అదేమంటే నోరు తెరచి మనం ప్రసంగాలు చూద్దాం, అలాగ ఉండాలి ఇలాగ ఉండాలి అన్నది కాదు, అది నీ చేతలలో చూపించటం. దయ అనేది నీ చేతలలో చూపించటం. అది మనము దేవుడు అడుగుతూ, దయ అంటే జాలి పడటం కాదు, మన ప్రేమను కార్యరూపములో చూపించటం, మన యొక్క ఆలోచనలను ఆ కార్యరూపంలో చూపించటం, సహాయం చేసి చూపించటం, కానీ సహాయం గురించి మాట్లాడటం కాదు. ఆయన పేరు సహాయం, ఆయనలో లేనిది ఆ గుణం. రోజుల్లో అదే కదా మనం చూస్తూ ఉన్నాం. కావున మరి మనం గమనిస్తే యోసేపు పాత నిబంధనలో తన అన్నలను క్షమించాడు, జయ చూపించాడు. ఆది కాండములో గమనిస్తే 45వ అధ్యాయములో 1-5 వచనాలలో అన్నలు వెళ్ళారు ఆహార కొరత వచ్చినప్పుడు. వారిని గుర్తించిన యోసేపు అన్నలను శిక్షించలేదు. నన్ను చెరసాల్లో వేయించారు, నన్ను నీళ్ల లేని బావిలో వేశారు, బానిసగా అమ్మి వేశారు అని వారి మీద కోపపడలా. వారిని మంచి మనసుతో ఆదుకున్నాడు, దయ చూపించాడు, వారికి కావలసినవన్నీ ఇస్తూ ఉన్నాడు. కావున ఈరోజు నీవు నేను నేర్చుకోవలసినది ఇదే. మనందరము కూడా ఆయన యందు నమ్మకము కలిగి, ఆయన యందు ఎప్పుడు కూడా దయ కలిగి ఆయనలో ఎదగాలి అన్నది కోరుతూ ఉన్నాను. గమనిద్దాం ఆ వాక్యాలు ఒకసారి చూస్తే ఆది కాండం 45వ అధ్యాయంలో ఆలోచించను. లేరు. చూడండి ఎంతగా ఎవరికీ తెలియకుండా తన గురించి బాధపడుతుంది. ఈ రోజులో మనమైతే అబ్బో మీ ఆయన ఎంత చేతి చెబుతాం, మా ఆయన ఇలా చేశాడు,
చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, మా అత్తగారు ఇది చేసింది, మా కోడలు ఇది చేసిందని లేనిపోనివి కలిపి చెప్పించుకుంటాం. దేవుడు అంటూనే ఎంత జరిగినా కుటుంబము గుట్టు రట్టుగా కాకూడదు కదా. సంసారం ఇంట్లోనే జరగాలి, వీధుల్లో కాదు. ఈ రోజుల్లో ఆపోజిట్ అవుతుంది. సంసారం అంటే కలిసి జీవించటం అంటే ఒకరి లోపాలు ఒకరు దాచుకోవటం. ఈ రోజుల్లో మా ఆయన ఎలా అంటాడు, మా ఆవిడ ఎలాంటిది చెప్పటమే కానీ ఏదో మా ఆవిడ ఆ లోపం ఉందలే అడ్జస్ట్ అయి వెళ్ళిపోతాను, ఏదో మా ఆయన ఆ లోపం ఉందలే అడ్జస్ట్ అయి వెళ్ళిపోతాను. బహు తక్కువ. సహనము లేదు, దయ లేదు, ఓర్పు లేదు, ఏమీ లేదు. ఈ రోజుల్లో దేవుడు మనందరినీ కోరేది ఇదే, సహనము కలిగి జీవించాలి. నేటి సమాజంలో ఇప్పుడు మనందరం జడ్జి అయిపోయింది. ఇప్పుడు జెడ్ బేటానో ఆల్ఫానో వచ్చేసింది. వాడు సంవత్సరానికే మాట్లాడతాడు, సంవత్సరానికి అన్ని అడిగే రోజుల్లో ఉన్నాం. జడ్జి అయిపోయింది. మాదన్నీ ఎప్పుడు 70లో వీడికేమి ఈ రోజులు అవుట్డేటెడ్. మేము అందరం 45కి అవుట్డేటెడ్, 45కే అవుట్డేటెడ్ అయిపోయారు జనాలు. వాడు 5వ తరగతికి 3వ తరగతి రాగానే వాడికున్న తెలివి ఈ రోజుల్లో ఎవరికీ లేదు. ఈ రోజుల్లో ఉన్న పిల్లలకున్న తెలివి మనకు లేదు. కావున జాగ్రత్తగా కుటుంబాన్ని పైకి తీసుకుని వెళ్ళాలి, జాగ్రత్తగా కుటుంబాలను కాపాడుకోవాలి. జాగ్రత్తగా ఉండే రోజుల్లో ఇంకా జాగ్రత్తగా కాదు, అతి జాగ్రత్తగా ఉండవలసిన రోజులు రాబోతూ ఉన్నాయి. మీ ఇంట్లో ఏం జరిగిందో క్షణాల్లో బయట తెలిసిపోయే రోజుల్లో ఉన్నాం. గమనించండి, పోయిన వారం ఫాదర్ గారు చెప్తూ ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలు చక్కని ఉద్యోగం, నెలకు 2 లక్షల రూపాయలు ఇద్దరి సంపాదన, కానీ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటి అని వెతికితే ఎక్కడి నుంచో వాళ్ళ మెయిల్కి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ తెలిసి తెలియక నొక్కేశారు. ఈయన అనుకున్నాడు ఈయన కంప్యూటర్ ఆపేశాడని, ఇంటిలో ఉన్న కంప్యూటర్, బెడ్రూమ్లో ఉన్న కంప్యూటర్ ఆపేశాడు అనుకున్నాడు. కానీ ఇక్కడ నొక్కిన ఈ యొక్క తెలిసి తెలియక నొక్కిన ఈ మెయిల్ అవతల ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. అతడు వాళ్ళ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువును అక్కడి నుండి ఆపరేట్ చేయటం మొదలుపెట్టాడు. బెడ్రూమ్లో ఏం జరుగుతుందో రికార్డ్ చేశాడు. తర్వాత వాళ్ళని డబ్బుల కోసం పీడించి దాదాపు ₹1,00,00,000 ఇచ్చారు. ఇక ఇవ్వలేని స్థితిలో మిమ్మల్ని బజార్లోకి ఈడుస్తానంటే ఇంకా తెలిసి ఇంకా ఇద్దరు కూడా అంది చెబుతున్నాను కదా, నీ కుటుంబంలో ఏది జరుగుతుందో వీధిలో కనబడే రోజులు రాబోతూ ఉన్నాయి. కావున నువ్వు ఏది నొక్కుతున్న సెల్ ఫోన్లో కూడా వచ్చారు కదా నొక్కేయటం కాదు. అందుకే చెప్పాను, యాప్లు ఏది పెడితే అది డౌన్లోడ్ చేసేసి సెల్ ఫోన్లో చూసేసి అక్కడ పెట్టేశావంటే అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచం తెలుస్తుంది నీకంటే ముందుగా. కావున అతి చెడు లోకములో ఉన్నప్పుడు వాటి నుండి దూరముగా నీ పిల్లలను పెంచాలి. రాబోయే రోజుల్లో మనకి ఒకప్పుడు ఎక్సర్సైజులకి ట్రైనింగ్కి ఈ జిమ్లకి వెళ్ళే వాళ్ళం. రాబోయే రోజుల్లో యాప్ని ఎలా కంట్రోల్ చేయాలన్న దానికి ట్రైనింగ్లకి వెళ్ళాలేమో మనం. యాప్ని ఎలా కంట్రోల్ చేయాలి, సెల్ ఫోన్ ఎలాగా వాడకుండా ఉండాలనే దానికి క్లాసులు పెడతారు రాబోయే రోజుల్లో. ఒకప్పుడు మనకి యోగా క్లాసులు ఉండే, ఎందుకు? ఫిట్నెస్ కోసం. ఇప్పుడు ఫిట్నెస్ దేనికి? సెల్ ఫోన్ చూడకుండా ఉండడానికి ఫిట్నెస్ కావాలి, యాప్లు చూడకుండా ఉండడానికి ఫిట్నెస్ కావాలి, కంట్రోల్ ఇలాగ ఆస్త్రాలు వేసుకోవటానికి కావాలి. రాబోయే రోజులు అవన్నీ వస్తాయి. ముందు జాగ్రత్త పడదాం. ఇవన్నీ కూడా దేవునితో ఉంటే ఇవన్నీ మన చెంతకు రావు. ఏది ఉన్నా ఇది నాది కాదనుకుంటే అయిపోయింది. మొన్న వెళ్ళాను, ఫాదర్ గారిని అది కొనొచ్చు ఇది కొనొచ్చు అన్నాం. టీవీ చూసాం, 25,000 టీవీ. ఇంకొకటి చూసాం, ల్యాప్టాప్ చూసాం, అది 40,000. ఇంకొకటి చూసాం, చివరికి ఇంతదే 35,000. పెద్ద టీవీ ఇంతదేమో 25,000, ఇంతది 35,000. చూడండి ఇక్కడ విచిత్రం జీవితంలో కదా. మనం కంటికి కనిపించినవన్నీ కొనాలనుకోవటం తప్పు. గమనించండి, పోయిన వారం నేను సబ్స్టేషన్ పూజకి వెళితే వాళ్ళ అమ్మ అంటూ ఉంది, ఫాదర్ ఈ పిల్ల అసలు నా మాట అంటూ, ఏంటమ్మా అంటే, మన క్రిస్మస్కి బట్టలు కొన్నాను ఫాదర్, న్యూ ఇయర్కి బట్టలు కొన్నాను ఫాదర్, ఇప్పుడు సంక్రాంతికి కొన్నాను ఫాదర్, ఏదో చిన్నపిల్ల అని ఇప్పుడు అంటుంది. నా ఫ్రెండ్ బర్త్డే వస్తుంది, బట్టలు కొనంటుంది ఫాదర్, ఏం చేయాలి?
ఫ్రెండ్ బర్త్డే వస్తుంది, బట్టలు కొనమంటుంది. ఫాదర్ ఏం చేయాలి అంటే, పక్కోళ్ళింట్లో పెళ్లికి మన ఇంట్లో సందడి ఉన్నట్టుంది ఈ రోజుల్లో. గమనించండి, తృప్తిగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి అంటే అది దేవుని దగ్గర ఉన్న వాళ్లకు మాత్రమే సాధ్యం, లోకములో తిరిగే వారికి కాదు. ఈ అష్టభాగ్యాలు కలిగిన వాడికి ఇది సాధ్యం, ఇది సాధ్యం. కావున వినయము కలిగిన వారు, వినమ్రత కలిగిన వారు, అదే కదా మొదటి పట్టణంలో జపానియా మనకు నేర్పించిన వాక్యం 2వ అధ్యాయం 3వ వచనములో. కావున మనందరము కూడా గమనిస్తే చివరి 2 వచనాలు ఏమిటి? శాంతి స్థాపకులు ధన్యులు, తర్వాత ధర్మార్థం హింసితులు ధన్యులు. ధర్మార్థం హింసితులు. ఒకప్పుడు కష్టాలు పాలయ్యాం, ధర్మం కోసం నిలబడ్డాం. ఈ రోజుల్లో పక్కవాడి ధర్మం కోసం మనం నిలబడవసరం, నీ కుటుంబంలో ఉన్న ధర్మమును పాటించుటకు నిలబడిన వాడు ధన్యులు. అదే కదా మొదటి యోహాను లేక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి గమనించండి. బప్తిస్మ యోహాను ధర్మము కోసం నిలబడ్డాడు, న్యాయము కోసం నిలబడ్డాడు. ఇదిగో ఆ స్త్రీని నువ్వు పెళ్లాడకూడదయ్యా అని హేరోదుతో చెప్పినందుకు జైసార్ చెరసాలలోనికి వెళ్ళాడు. హేరోదియాను పెళ్లి చేసుకోవడం తగదు, నీ తమ్ముడి భార్యతో ఉండటము తగదు, నీ తమ్ముడి భార్యను పెళ్లి చేసుకోవడం తగదు అంటే ఈ రోజుల్లో వదిన ఏమంటారు, వదిన తమ్ముడు అన్న తమ్ముడిని వదిన మరిది, ఆ సంబంధాలు అంటే తల్లి కొడుకుతో సంబంధం, ఆ సంబంధాలు కూడా పోతూ ఉన్నాయి ఈ రోజు. ఆ సంబంధాలు కూడా పోతూ ఉన్నాయి. తల్లి కొడుకు అనే వరస వదిన మరిది అంటే ఆ సంబంధాలు పోతూ ఉన్నాయి. ధర్మము ఏంటి? ఒకప్పుడు ధర్మము 4 కాళ్ళ మీద నడిచేదన్నాం, ఇప్పుడు ధర్మం 3 కాళ్ళ మీద అంటున్నాం. అసలు ధర్మం కాళ్ళుందా అన్న విధంగా మన బ్రతుకులు తయారవుతూ ఉన్నాయి. కావున 3వ అధ్యాయం 12వ వచనం మొదటి యోహాను లేక కయీను వంటిగా మన జీవితాలు ఉన్నాయి. కయీను ఏం చేశారు? తన సొంత రక్త సంబంధమైన తన తమ్ముడైనటువంటి ఆబేలును ఎందుకు చంపాడు? దేవుడు అతన్ని మెచ్చుకున్నాడని చంపాడు. మనం కూడా తన తమ్ముడు బాగుపడుతూ ఉంటే, అన్న బాగుపడుతూ ఉంటే, ఈ అమ్మాయినిది చూడు, మీ అన్న చూడు ఎలాగవుతున్నాడు, మీ అన్న చూడు, మీ తమ్ముడు చూడు ఎలాగున్నాడు అని లేనిపోనివి చెప్పి కుటుంబాన్ని రచ్చకిచ్చే విధంగా మన జీవితాలు ఉన్నాయి. కావుననే ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనిద్దాం. ధర్మార్థం హింసితులు ధన్యులు, వారు దైవరాజ్యము వారిది అంటూ. కావున అనేకమైన విషయాలు ఉన్నాయి. కావున ధర్మము, దేవుని కోసం, మంచి కోసం నిలబడడం, ఎన్ని కష్టాలు వచ్చినా. అదే కదా అబ్రహాము నిలబడ్డాడు. ఈ రోజున మొదటిసారి చూద్దాం 37వ అధ్యాయంలో 39వ వచనం, ఆదికాండం 37వ అధ్యాయం 39వ వచనం. మా 37, 39 లేదా ఆపోజిట్ చూద్దాం. 39, 37. ఓకే. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. అయ్యా నీవు మంచివాడివే, నీవు ప్రాయము చెల్లిన వాడవు, కానీ నీ కుమారులు నీ అడుగు జాడలలో నడచువారు కాదు. చూడండి, ఇక్కడ సమూయేలు యొక్క కుటుంబము గురించి. సమూయేలు మంచివాడే, కానీ అతని బిడ్డలు సన్మార్గములో నడవటం. ఈ రోజున మీరందరూ మంచివాళ్లే, మరి మీ బిడ్డలు మీ వలే ఎదుగుతూ ఉన్నారా? మీ వలే దేవుని భయముతో ఎదుగుతూ ఉన్నారా? లేదా గుడికి రారా అంటే నువ్వు వెళ్ళులే, నేను వస్తాను, పర్వాలేదులే. ఇంటి దగ్గర మనం కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నాం. ఏదో చిన్నపిల్లలండి, ఏదో కాదమ్మా, మొరకై వంగనిది మ్రానై వంగదు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. అందుకే సహోదరి సహోదరు 37వ అధ్యాయం 34వ వచనం చూద్దాం మనము. ఆదికాండములో 37, 34. అతడు తన వస్త్రములను చించుకొని కట్టుకొని ఎన్నో రోజులు
ఇక్కడ యాకోబును చూస్తున్నాం. తన కుమారుడు చచ్చిపోయాడని అన్నలు మిగతా కుమారుడు చెప్పినప్పుడు అతడు బాధతో వ్యధతో బాధపడుచు ఉన్నాడు. అలాగనే మనం గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ అన్నలు 37వ అధ్యాయం అంతా చదువుకుంటూ వెళితే అన్నలు అతని తమ్ముడైనటువంటి యోసేపుని ఏ విధముగా నాశనము చేయాలి అని చూస్తున్నాం. అక్కడనే ఒక్క వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడో ఒకసారి చూద్దాం. మనము గమనిస్తే అక్కడ ప్రియ సహోదరి సహోదరులారా అని మనం గమనిస్తే 27వ వచనం ఒకసారి చూద్దాం. అతనిని మనం ఇష్మాయిలకు అమ్మి వేయాలని చూచారు ప్రియ సహోదరి సహోదరుడా. 21వ వచనం, ఇది విన్న రూబేను యోసేపును కాపాడనించి అతన్ని చంపవలదు. చూడండి, కాపాడాలని చూచాడు. ఎవడో ఒకడు ఉంటాడు ఇంట్లో మన కోసం నిలబడేవాడు. ఏదో సినిమాలో చెప్పినట్టు యుగానికి ఒకడు మన కోసం నిలబడేవాడు ఒకడు వస్తాడు అన్న మాటలను బట్టి నీ కోసం నా కోసం ప్రభువు ఉన్నాడు. అతనితో నేను నడవగలిగినప్పుడు మన హింసలలో మన కష్టములలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కావున మరి ఈ రోజున మనందరము కూడా ఆయన సన్నిధిలో ఉండి అడుగుతూ ఉన్నాం. దీవించమని ప్రార్థిద్దాం. ఈ దేవబలిలో పాల్గొనే సమయములో ఆయన మనందరిని అష్టభాగ్యాలను మన మేనిఫెస్టోగా మన జీవితానికి ఒక ప్రణాళికగా ఏర్పరచుకొని నడవగలిగినప్పుడు ఇదిగో మన జీవిత ఆపాద మస్తకం వీటిలో నిండి ఉన్నది అని తెలుసుకొని నడవగలిగినప్పుడు ఆయన మనందరినీ ఆశీర్వదిస్తాడు. కావున దేవాతి దేవుడు మనను మన కుటుంబములను దీవించమని ఈ దివ్య బలిలో మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం.